అందరికీ నమస్కారం. ప్రీతమ మిత్రులారా, ముఖ్యంగా నన్ను కామెంట్ చేసినటువంటి నా ప్రీతమ మిత్రులు, సోదరులకి, అందరికీ, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా సిపిఐ పార్టీ తరపు నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రమా, దాదాపుగా ఇప్పటికి 200 మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను నన్ను కామెంట్ చేశారు. చాలా సంతోషం. మీ కామెంట్స్లో కొంతమంది సార్ చాలా మంచి వీడియోలు పెట్టారు, బాగానే ప్రజల పక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండబట్టే భారతదేశం కాస్త కోస్తో ముందంజలో ఉంది అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే పచ్చి బండ బూతులు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లంజా కొడుకు కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం బాధపడలేదు, ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక సోదరుడు అన్నాడు, ఈ భారతదేశంలో మీరు ఎన్ని రాష్ట్రాల్లో మీరు ఉన్నారు, మీకు అధికారం ఎక్కడిది, మీ పార్టీ ఏ మూలందో గమనించకుండా మీరు వీడియోల్లో చేస్తూ ఉన్నారు అని చెప్పారు. సోదరా, మేము భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కులో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు ప్రజలకు నష్టం కలిగించినా, కష్టం కలిగించినా, ఇబ్బంది కలిగించినా, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సక్రమైన మార్గంలో చేయకుండా అవినీతి మార్గంలో దౌర్జన్యంతో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజాస్వామ్య పక్షాన రాజ్యాంగబద్ధంగా మేము నిలేస్తాం, పోరాడతాం. అటు పబ్లిక్లో పోరాడతాం, ఇటు మీడియా పక్షంగా కూడా పోరాడతాం. అది మాకున్న హక్కు. అయితే దీనికి ఏదో కౌంటర్ ఇవ్వాలని కాదు సోదరా. భారత కమ్యూనిస్టు పార్టీ అనేది భారతదేశానికి వచ్చి 100 ఏళ్ల చరిత్ర కలిగింది. మరి మార్క్సిజం, లెనినిజం ఉన్నప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాల్లో భూతగంతాల వరకు కూడా ఎర్ర జెండా ఉంది. ఇది గుర్తించుకో. కొంచెం ఒక్క భారతదేశానికి పరిమితం కాదు ఎర్ర జెండా. ప్రపంచ దేశాల్లో భూతగంతాల వరకు, మనిషి జీవించున్నంత వరకు, మనిషి నివాసాల వరకు కూడా ఎర్ర జెండా ఉంది. అంచేత మాకు అధికారం లేదేనో, లేకపోతే ఇతరగా మీరేమి డెప్పు పడవద్దు, మమ్మల్ని కామెంట్ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. చెయ్యండి, మంచిగా చేయండి, కోఆపరేషన్ చేయండి. మీరు ఏ విధమైన కామెంట్ చేసినా మేము